నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్ల మధ్య సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత పాకిస్తానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇషాక్ దార్ మీడియాతో మరి ముఖ్యంగా సిఎన్ఎన్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. మాట్లాడుతున్న క్రమంలో ఇండస్ వాటర్ ట్రీటీ పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి ఇండియా బయటకు వచ్చేసి ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ఏదైతే పాకిస్తాన్కి రైట్ఫుల్ షేర్ వాటర్ వెళ్ళాలో ఆ వాటర్ వెళ్లకుండా ఆపేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుంది. ఆ ప్రయత్నంలో భాగంగా 1-2 డ్యాముల నుంచి వాటర్ వెళ్లకుండా ఆపడం అయితే జరిగింది. అయితే ఈ ప్రయత్నంలో పాకిస్తానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎక్స్టర్నల్ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ మాట్లాడుతూ చెప్తుంది ఏంటంటే, ఏదైతే ఇండియా పాకిస్తాన్ల మధ్య సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీని కానీ మళ్ళీ రిజంప్షన్ చేయకపోతే ఆ పర్టికులర్ ఆ ట్రీటీ క్యాన్సిల్ అనే ఒక మెజర్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుందో దాన్ని కానీ రివోక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఈ సీజ్ ఫైర్ మీనింగ్లెస్ అవుతుంది. ఈ సీజ్ ఫైర్ మళ్ళీ కంటిన్యూ అయ్యేదానికి ఆస్కారం లేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఏదైతే పాకిస్తాన్కి రైట్ఫుల్గా రావాల్సిన వాటర్ని ఇండియా ఆపే ప్రయత్నం కానీ చేయగలిగితే దాన్ని వార్ ఆఫ్ యాక్ట్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేసి టెర్రరిస్టుల స్థావరాలని టెర్రరిస్టుల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్మాంటిల్ చేసే ప్రయత్నం చేసిందో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అది ఖచ్చితంగా ఇండియా తన హెజిమోనీని చూపించే ప్రయత్నం చేసింది తప్ప ఈ పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్లో టెర్రర్ స్థావరాలే ఇండియాలో పహల్గామ్ దాడి చేసినట్లుగా మా దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు. ఇప్పటికీ ఇండియా ఒక్క ఆధారం కూడా ఎవరికి చెప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు. పాకిస్తాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ న్యూక్లియర్ వెపన్స్ గురించి ఏదైతే న్యూక్లియర్ వార్ గురించి ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చెప్పారు, అండ్ మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మీడియాతో మాట్లాడుతూ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని బ్లాక్మెయిలింగ్ చేస్తే ఇక్కడ భయపడేదానికి ఎవరు సిద్ధంగా లేరని ఇండియన్ పిఎం నరేంద్ర మోదీ గారు చెప్పారు. సో ఆ అంశాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడింది ఏంటంటే, యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అనేది అసలు ఆ టేబుల్ మీదే లేదు. దాన్ని ఎందుకు డొనాల్డ్ ట్రంప్ కానీ నరేంద్ర మోదీ గారు ఎగ్జాజరేట్ చేశారో తెలియని పరిస్థితి అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇంకొక అంశం ఆయన మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఇండియాకి సంబంధించి మేము ఎలాంటి డైరెక్ట్ టాక్స్తో ఇండియన్ అఫీషియల్స్తో మాట్లాడే పని చేయలేదు. మాకు ఇండియన్ అఫీషియల్సే డైరెక్ట్గా పాకిస్తాన్ అప్రోచ్ అయ్యి పాకిస్తాన్ ద్వారా మేము సీజ్ ఫైర్కి సిద్ధంగా ఉన్నామనేసి ఇండియన్ అఫీషియల్స్ యుఎస్ఏని అప్రోచ్ అవ్వడం వల్ల మాకు యుఎస్ఏ వాళ్ళు కమ్యూనికేషన్ చేయడం వల్ల మేము మళ్ళీ యుఎస్ఏతో మాట్లాడాల్సి వచ్చింది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సీజ్ ఫైర్ అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇండియన్ అఫీషియల్స్ అమెరికాని అప్రోచ్ అయ్యారు, అమెరికా మళ్ళీ మమ్మల్ని అప్రోచ్ అయింది. సో ఈ ప్రాసెస్లో మేము సీజ్ ఫైర్కి అప్రోచ్ అయ్యాం తప్ప మేముగా సీజ్ ఫైర్కి అప్రోచ్ అయ్యే పరిస్థితి లేదు, అవసరం కూడా ఉత్పన్నం కాలేదు. అండ్ మేము ఇండియాకి భయపడాల్సిన అవసరం మా దగ్గర లేదు. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ అవనివ్వండి, మా దగ్గర ఉన్నటువంటి మిలిటరీ అవనివ్వండి, రెండు చాలా స్ట్రాంగ్గా ఉంది. పాకిస్తానీ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కాపాడేదానికి, పాకిస్తాన్ మీద ఎవరైనా దాడి చేస్తే దాన్ని రిటాలియేట్ చేసేదానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు మా దగ్గర ఉన్నాయని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ నరేంద్ర మోదీ గారు మాట్లాడే మాటలకి, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నటువంటి మాటలకి, డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ విషయంలో రెండు దేశాలు న్యూక్లియర్ వార్కి రెడీ అయిపోయినాయని చెప్పిన అంశాలు అవనివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఒకదానికి పొంతం లేదు. పాకిస్తాన్లోనేమో పాకిస్తాన్ వాళ్ళు మేము గెలిచామని, యుద్ధం చేయకుండా యుద్ధం గెలిచామని వాళ్ళు అంటారు. ఇండియాలోనేమో రాబోయే కొద్ది రోజుల్లో 10 రోజుల పాటు పాకిస్తాన్ ఇండియాకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు 10 రోజులు ఆపరేషన్ సింధూరు అండ్ పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిచినట్టు వీళ్ళు యుద్ధాలు చేయాలంటారు. ఆ డొనాల్డ్ ట్రంప్ ఏమో జరగని యుద్ధం జరిగిందని చెప్పేసి ఈ యుద్ధాన్ని నేను ఆపే ప్రయత్నం చేశానని ఆయన క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో అసలు ఎవరు నిజం మాట్లాడుతున్నారు? ఇండియా నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిజం మాట్లాడుతున్నారా? పాకిస్తానీ అఫీషియల్స్ నిజం మాట్లాడుతున్నారా? డొనాల్డ్ ట్రంప్ నిజం మాట్లాడుతున్నారా? ఎవరికి అర్థం కాని పరిస్థితి. అందుకనే కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే కార్గిల్ యుద్ధం జరిగిన తర్వాత 3వ రోజే కార్గిల్ రివ్యూ కమిటీని వేసి ఎగ్జాక్ట్గా యుద్ధంలో ఏం జరిగిందని రివ్యూ చేసి రిపోర్ట్ని పార్లమెంట్లో టేబుల్ చేశారో, అలానే పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ అండ్ సీజ్ ఫైర్ వరకు కంప్లీట్గా అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, గవర్నమెంట్ దీని మీద నరేంద్ర మోదీ గారు ఒక రివ్యూ కమిటీ వేసి ఆ రివ్యూ కమిటీ ద్వారా ఏం జరిగిందనేది ఎగ్జాక్ట్గా అసెస్ చేసి గవర్నమెంట్ అండ్ దేశ ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది అనేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి డిమాండ్. కానీ ఇక్కడ ఏం జరిగిందనేసి దేశ ప్రజలకు తెలిస్తే నరేంద్ర మోదీ గారి ఇమేజ్ మసకబారేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆయనేమో ఇలాంటి రివ్యూ కమిటీలు వేసేదానికి ఆయన అయితే సిద్ధంగా లేరు. కానీ ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇండియాకి సంబంధించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అండ్ డొనాల్డ్ ట్రంప్ ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ నిన్న కూడా నరేంద్ర మోదీ గారు ఎయిర్ బేస్కి వెళ్ళి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి శత్రువు స్థావరాల్లో శత్రువులు ఇళ్లకు వెళ్ళి వాళ్ళని లాక్కొచ్చి కొట్టి చంపామని చెప్పే ప్రయత్నం చేశారు. నాకు అర్థం కాని అంశం, ఉగ్రవాదాన్ని పహల్గామ్లో టెర్రర్ దాడి చేసిన 4 ఒకళ్ళని పట్టుకోలేకపోయారు.
ఒకళ్ళని పట్టుకొని ఆయన్ని శిక్ష పడేలా చేయలేకపోయారు. మీరు పాకిస్తాన్లోకి వెళ్ళి కొట్టానంటారు ఏంటి అసలు? ఏ సంస్థని అటాక్ చేశారు? ఏ సంస్థ దాడి చేసింది? మీరు అసలు ఫస్ట్ నలుగురిని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఇప్పటికీ సమాధానం లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి. మీరు నలుగురిని పట్టుకోలేదు, కానీ దేశ జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా మీరు వెళ్ళి పాకిస్తాన్లో వెళ్ళి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి కొట్టొచ్చామని దేశ ప్రజల్ని ఏమార్చే పని మాత్రం చాలా అద్భుతంగా, చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. సిమిలర్లీ పాకిస్తాన్ లీడర్షిప్ కూడా అలానే చేస్తుంది. అక్కడ ప్రజల్ని డిసీవ్ చేసే ప్రయత్నంలో భాగంగా యుద్ధం గెలిచామని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడేమో వీళ్ళు యుద్ధాలు చేసామంటారు. మరి యుద్ధాలు చేస్తే సీజ్ ఫైర్ ఎందుకు? అయితే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా తెలివిగా రెండు దేశాలని బీజేపీ అమెరికా యొక్క అవసరాల కోసం చాలా పర్ఫెక్ట్గా వాడుకున్నారని మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది. అండ్ ఈ అంశంలో డిప్లొమసీ పరంగా చూసుకున్నట్లయితే ఇండియా కంటే కూడా పాకిస్తాన్ కొంచెం రిలేటివ్లీ బెటర్ గెయిన్ అయిందని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే ఐఎంఎఫ్ నుంచి లోన్ తెచ్చుకున్నారు. అండ్ పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధం చేసేదానికి వాళ్ళ దగ్గర డబ్బు పరంగా చాలా వీక్గా ఉన్నారు. అలాంటి దేశం సీజ్ ఫైర్ని ఏదోలా రోపింగ్ చేయించేసి ఇండియాతో సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ చేయించేసి వాళ్ళు చేశారు. అఫ్కోర్స్ రెండు దేశాలు సీజ్ ఫైర్కి వచ్చేసి పాకిస్తాన్కి జరిగేటువంటి నష్టాన్ని మాత్రం చాలా గట్టిగా నివారించుకోగలిగారు. సో ఈ విషయంలో పాకిస్తానీ డిప్లొమసీ చాలా బలంగా పనిచేసింది ఇండియన్ డిప్లొమసీ కంటే. ఎందుకంటే ఇండియన్ డిప్లొమసీ బలంగా పనిచేసి ఉంటే పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ని టెర్రర్ని ప్రమోట్ చేస్తున్న దేశంగా ఒక రోగ్ స్టేట్గా డిక్లేర్ చేయించాల్సింది. అది యుఎన్ఎస్సీ నుంచో లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల నుంచి చేయించాల్సింది. కానీ చేయలేకపోయారే. నలుగురు ఉగ్రవాదులను పట్టుకునే దాంట్లో పాకిస్తాన్ని సహకరించాలని పాకిస్తాన్కి ఏ దేశం అమెరికా సీజ్ ఫైర్ అనౌన్స్ అప్పుడు చెప్పలేకపోయింది కదా. నెక్స్ట్ సీజ్ ఫైర్ ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. ఫర్దర్గా ఇండియాకి సంబంధించి ఇండియా మీద ఎలాంటి టెర్రర్ దాడి పాకిస్తానీ ట్రైన్డ్ టెర్రర్స్ వచ్చి ఇండియాలో దాడి చేయట్లేదని చెప్పలేకపోయారు. సో ఈ రకంగా పాకిస్తాన్ని ఒక్క కండిషన్ పెట్టకుండా సీజ్ ఫైర్కి తీసుకొచ్చారు. సో ఈ విషయంలో ఇండియన్ డిప్లొమసీ ఫెయిల్ అయిపోయింది, పాకిస్తాన్ డిప్లొమసీ సక్సెస్ అయిపోయింది. ఇండియన్ డిప్లొమసీ సక్సెస్ అయ్యి ఉండాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ రిలేటెడ్ వాళ్ళు ఇండియాలో టెర్రర్ దాడులు జరగకుండా చేయాలని చెప్పి ఉండాల్సింది. తర్వాత ఎవరైతే పహల్గామ్లో టెర్రర్ దాడి చేశారో ఆ పహల్గామ్లో టెర్రర్ దాడి చేసిన వాళ్ళు నలుగురిని పట్టుకునేదానికి పాకిస్తాన్ సహకరించాలని చెప్పి ఉండాల్సింది. అండ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫర్దర్గా ముందుకు ఎంకరేజ్ చేయమని పాకిస్తానీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఎష్యూరెన్స్ తీసుకోవాల్సింది. ఏ ఎష్యూరెన్స్ తీసుకుంటే సీజ్ ఫైర్కి వెళ్ళేసి పాకిస్తాన్ టెర్రరిజాన్ని కట్టడి చేయాలంటే ఎలా చేస్తుంది అసలు? పాకిస్తాన్ టెర్రరిజాన్ని కట్టడి చేయాలి, ఫర్దర్గా టెర్రర్ అటాక్స్ ఇండియా మీద జరగకుండా ఉండాలి అంటే సీజ్ ఫైర్కి వెళ్ళే ముందు కొన్ని కండిషన్స్ పెట్టాలి కదా. అమెరికా త్రూ పాకిస్తాన్ ముందు ఏ కండిషన్ పెట్టకుండా సీజ్ ఫైర్కి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ముఖ్యంగా బీజేపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటామంటారంటే ఏం చేయాలి ఇక్కడ? పాకిస్తాన్ ఏమో పక్క ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించిన అంశాన్ని వీళ్ళు మళ్ళీ దాన్ని నార్మల్సీకి తీసుకురాకపోతే సీజ్ ఫైర్ ఉండదని బెదిరించే ప్రయత్నాల్లో మాట్లాడుతున్నారు. ఈ సీజ్ ఫైర్ తాత్కాలికమైనప్పుడు అని చెప్పే ప్రయత్నాలు, లేకపోతే ఈ సీజ్ ఫైర్ అనేది మీనింగ్లెస్ అవుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పుడు ఏం చెప్పగలరు? మీరు సీజ్ ఫైర్కి వెళ్ళే ముందు వాళ్ళకి కనీసం ప్రీ కండిషన్స్ కొన్ని పెట్టాలి కదా. ఏ కండిషన్స్ పెట్టకుండా సీజ్ ఫైర్కి వెళ్ళిపోయి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ ఆ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత కూడా బోర్డర్ దగ్గర కవింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. సీజ్ ఫైర్ అనౌన్స్ అయిన తర్వాత కూడా ఇండియన్ మిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో సోఫియన్ డిస్ట్రిక్ట్లో ఉగ్రవాదులను చంపే ప్రయత్నం చంపేశారు 2-3 అక్కడ ఎదురు కాల్పుల్లో. ఎక్కడ సీజ్ ఫైర్ అనౌన్స్ అయిన తర్వాత ఉగ్రవాదులు కొంత పాకిస్తానీ ఫోర్సెస్ కొంత సీజ్ ఫైర్ని వైలేట్ చేసే ఇప్పుడు సాక్షాత్తు సోఫియన్ జిల్లాలో ఉగ్రవాదులే పట్టుబడ్డారు. ఇంకెక్కడ సీజ్ ఫైరు? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్లొమసీ పరంగా ప్రెజర్ పెట్టే దాంట్లో ఫెయిల్ అయిపోయిందనే దానికి పాకిస్తాన్ ఈరోజు ఇంకా బెదిరింపు ధోరణితో మాట్లాడుతుంది. మా రైట్ఫుల్ వాటర్ మాకు ఇవ్వాలని ఈ రోజుకి డిమాండ్ చేస్తుందంటే, అండ్ ఇండస్ వాటర్ ఏదైతే పాకిస్తాన్కి రావాలో అది ఇవ్వకపోతే దీన్ని యాక్ట్ ఆఫ్ వార్గా చూడాల్సి ఉంటుంది అనేది ఒకటి. రెండోది సీజ్ ఫైర్ మీనింగ్లెస్ అవుతుందని చెప్తున్నారంటే ఖచ్చితంగా పాకిస్తాన్ అగైన్ బ్లాక్మెయిలింగ్ నేచర్లోనే మాట్లాడుతుంది. ఇక్కడ సీజ్ ఫైర్కి వెళ్ళే ముందు ప్రీ కండిషన్స్ పెట్టకపోతే ఇలానే ఉంటుంది. మెజరబుల్ డిప్లొమసీ ఫెయిల్యూర్ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ అంశంలో వర్ణనాతీతం అసలు. మరి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇంతకుముందు ఫారిన్ సెక్రటరీగా పనిచేశాడు. ఫారిన్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి సీజ్ ఫైర్కి వెళ్తున్న క్రమంలో ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా సీజ్ ఫైర్కి ఒప్పించుకున్నారంటే ఇది ఒక బీజేపీ లీడర్షిప్కే చెల్లింది అది. థ్యాంక్ యూ.